వరల్డ్స్ నో టొబాకో డే సందర్భంగా నాగేశ్వరరావు గారు దగ్గరగా 40 ఇయర్స్ నుంచి ఈయన ఈ కార్యక్రమం చేస్తున్నారు. కానీ రికార్డెడ్గా ఎవిడెన్స్తో 23 ఇయర్స్ నుంచి ఆన్ రికార్డ్స్ ఉంది. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈయన ఈ టొబాకో వలన జరుగుతున్న నష్టాలను చూసి చలించిపోయి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ మధ్య సొంతంగా ఆయన ఓన్ ఎక్స్పెండిచర్తో మే 1 నుంచి ఒకే ఒక రోజు ఎంటైర్ వరల్డ్లో ఒకరోజు ఏదో నో టొబాకో డే అని డిక్లేర్ చేసి ఆ రోజుకు ఏదో కార్యక్రమాలు చేసి క్లోజ్ చేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదని ఆయన ఏం చేశారంటే దీన్ని ఒక 1 మంత్ ప్రోగ్రామ్గా ఆయన కన్వర్ట్ చేసి లాస్ట్ ఇయర్ అయితే 31 డేస్ కూడా ఈయన ప్రోగ్రామ్స్ ఎవ్రీడే హీ రిలీజ్డ్ యూట్యూబ్ ప్రోగ్రామ్స్ ఆన్ tobacco and its complications with different people and different dignitaries, different doctors. ఈ సంవత్సరం ఆయన he got an award 1008 యూట్యూబ్ ప్రోగ్రామ్స్ ఆన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వాళ్ళు గిన్నిస్ రికార్డ్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారు అవార్డ్ చేశారు మే 21న. నేను ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్గా, ఒక జెరియాట్రిషియన్గా, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ స్పెషలిస్ట్గా నేను చూసిన కేసెస్ గురించి, వాటి ప్రాబ్లమ్స్ గురించి, ఈ టొబాకో సేవించటం వల్ల వచ్చే నష్టాల గురించి ఫ్యూ వర్డ్స్ మీకు చెప్పాలని దృష్టితోటి నేను ఉన్నాను. టొబాకో హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ది హిస్టరీ 6000 ఇయర్స్ బీసీ నుంచే మనం టొబాకో యూజ్ చేస్తున్నాం. టొబాకో యూజ్ చేసే వాళ్ళు లైఫ్ స్పాన్ 15 ఇయర్స్ తగ్గిపోతుంది వాళ్ళ లైఫ్ స్పాన్. ఒక్క సిగరెట్ 7 minutes ఆఫ్ లైఫ్ టైం మనకి లైఫ్ స్పాన్లో 7 minutes తగ్గిపోతుంది ఒక్క సిగరెట్లో. సో అంత ప్రమాదకరమైనది టొబాకో స్మోకింగ్. టొబాకో స్మోకింగ్ ఇనీషియల్గా ఒక విధమైన ప్లెజర్ అవ్వచ్చు. ఒక విధమైన ప్లెజర్ అంటే ఒక స్మోక్ చేసిన వెంటనే ఒక విధమైన సంతోషం వస్తుంది. బ్రెయిన్లో ఒక సంతోషకరమైన పరిణామాలు కలిగిన వాతావరణం, స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్ అంటాం. ఇనీషియల్గా అది వస్తుంది, ఫాలోడ్ బై లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ది బ్రెయిన్ అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, పర్టికులర్లీ బ్రెయిన్, ఐ, ఈఎన్టీ, హార్ట్, ఈసోఫేగస్, కిడ్నీ. తర్వాత మనకి పెద్ద రక్తనాళం ఉంటున్నాయి, అబ్డామినల్ అయోర్టా అంటారు. ఆ అబ్డామినల్ అయోర్టా వాచిపోవటం వల్ల కింద సర్క్యులేషన్ కూడా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీకి సప్లై కాదు. ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల రక్తనాళాలు కుంచుకుపోతాయి. అంటే మధ్యలో లూమెన్ అని ఉంటుంది, అది నేరో అయిపోయి ముడుచుకుపోయి చివరి పార్ట్స్కి రక్తం అందక, తర్వాత నెర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, నెర్వ్ ఎండింగ్స్ కూడా బల్బ్ మాడిపోయినట్టుగా మాడిపోయి చురుకులు, తిమ్ముర్లు రావటం. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్ అని కొన్ని ఉన్నాయి, అవి చాలా ప్రమాదకరమైన డిసీజ్. ఎంత అంటే కాళ్ళు చేతులు కూడా తీసేయవలసిన పరిస్థితి వస్తుంది. వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది మనకి సిగరెట్ స్మోకింగ్ వలన. ఇనీషియల్గా హ్యాపీనెస్, యాక్టివ్నెస్ ఉన్న, ఫాలోడ్ బై డిప్రెషన్, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎఫిషియన్సీ తగ్గిపోవటం, పనిలో నిమగ్నత తగ్గిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. టొబాకో ఆల్సో లీడ్స్ టు ప్రిమెచ్యూర్ ఏజింగ్, దట్ ఈస్ త్వరగా వృద్ధులం అయిపోతాం. వృద్ధులు అవటం అంటే ఏజింగ్ ఫాస్ట్గా వస్తుందన్నమాట, మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ప్రత్యేకంగా వృద్ధుల్లో, అంటే జెరియాట్రిక్ ఏజ్లో స్మోకింగ్ హిస్టరీ ఉన్నవాళ్ళు రిపీటెడ్గా, అంటే ఫ్రీక్వెంట్గా స్టిప్యులేటెడ్ పీరియడ్లో అన్ని టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే ఈ స్మోకింగ్ కాజెస్ ఏదో ఒక పార్ట్లో డెఫినెట్గా క్యాన్సర్ మాత్రం క్రియేట్ చేస్తుంది స్మోకింగ్, దట్ ఈస్ టొబాకో స్మోకింగ్. మీరు స్మోక్ చేయండి, నవలండి,
లేకపోతే పీల్చండి. అదే స్నఫింగ్ పౌడరు, నవ్వటం అంటే గుట్కా, లేకపోతే పాన్, జర్దా, లైక్ దట్. ఇవన్నీ టొబాకో బేస్డ్ ప్రోడక్ట్స్. దీనివలన డెఫినెట్గా బాడీలో ఏదో ఒక పార్ట్ డ్యామేజ్ అవ్వటం, అది డెఫినెట్గా స్మోక్ చేసేవాళ్ళు 50% ది ల్యాండ్ ఇన్ క్యాన్సర్స్ ఆఫ్ ఎనీ టైప్. అది లంగ్ కావచ్చు, లేకపోతే థ్రోట్ కావచ్చు, ఇసోఫేగస్ కావచ్చు, యూరినరీ బ్లాడర్ కావచ్చు, లేడీస్లో యూట్రస్లో కావచ్చు. ఇన్ని అనర్థకాలు ఉన్నాయి. ఇన్ని అనర్థకాలు జరుగుతున్న ఈ టొబాకో మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పే చేసి ఇది విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేసి తన వంతు బాధ్యత, తన వంతు ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొచ్చి ఒక్క వ్యక్తి అయినా నా వల్ల బాగుపడితే చాలు అనే ఉద్దేశంతో నాగేశ్వరరావు గారు ఇది ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 23 ఇయర్స్ నుంచి ఈయన చాలా విగరస్గా చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఈజ్ కండక్టింగ్ ఫ్రీ క్లినిక్స్ ఆల్సో. సో ఐ ఎంకరేజ్, సపోర్ట్ డాక్టర్ నాగేశ్వరరావు for his endeavor, and thank you very much all of you for the applause.